హాయ్ ఫ్రెండ్స్, నేను ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది యాక్సెంచర్ నుంచి వచ్చింది ఫ్రెండ్స్. మనకు జాబ్ రోల్ చూడండి. ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిళ్ళు ఫ్రెండ్స్. అవేంటో చూద్దాం ఫస్ట్. ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఇట్లా కొంతమంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఆఫ్ ఇస్తూ ఉంటారు. అట్లా ఇవ్వకుండా ఫుల్గా ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూసుకోండి. ఇక్కడ ఫొటోస్ కొంతమంది బ్యాక్గ్రౌండ్ వేరే వేరే కాడ దిగుతూ ఉంటారు, లేకుంటే సెల్ఫీ వీడియోస్ పెడతా ఉంటారు, లేకుంటే పాస్పోర్ట్ని టేబుల్ మీద దేని మీద పెట్టి ఫోటో తీసి పెడతా ఉంటారు. అలా ఎలా కాకుండా బ్యాక్గ్రౌండ్ అంతా ఇట్లా వైట్ ఉండి ఓన్లీ మన ఫేస్ క్లియర్గా ఇట్లా కనిపించేటట్టు ఫోటో తీయాలి. సో అది నెక్స్ట్ మీ గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, అది కూడా ఇట్లా బ్లర్ కాకుండా మొత్తం ఒక చిన్న ఫోటో లెక్క కనిపించకుండా ఇట్లా ఏదో టేబుల్ మీద ఇంకా దేని మీద పెట్టి తీయకుండా ఓన్లీ అది క్లారిటీగా దాని మీద ఉన్న అన్నీ కనిపించి క్లారిటీగా పడేటట్టు తీసి పెట్టడానికి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిళ్ళు ఫ్రెండ్స్. మనకు ఇవన్నీ క్లియర్గా చూసినాక ఇక్కడ ఐఎమ్ ఏ నాట్ రోబోట్ అది మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు జాబ్ రోల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకు జాబ్ రోల్ ఓపెన్ అయిపోయి సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్ అనే రోల్కి మనం అప్లై చేస్తున్నాం ఫ్రెండ్స్. డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సోర్స్ డీటెయిల్స్, హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్, ఈ జాబ్ మీకు ఎలా తెలిసింది అనేది ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇందులో మీకు ఎలా తెలిసిందో అది చెప్పేయండి. జాబ్ బోర్డ్లో తెలిసిందే, యాక్సెంచర్ ఎంప్లాయీ రిఫర్ చేసిల్లా మిమ్మల్ని, సోషల్ మీడియాలో తెలిసిందా, క్యాంపస్ వల్ల తెలిసిందా, ఎలా తెలిసిందో చెప్పండి ఫ్రెండ్స్. సోషల్ మీడియా అని పెట్టేసేయండి ఫ్రెండ్స్. సోషల్ మీడియాలో ఎలా తెలిసింది మీకు మళ్ళీ అడుగుతుంది. లింక్డ్ఇన్ వల్ల తెలిసిందా, ట్విట్టరా, ఫేస్బుక్కా, టెలిగ్రామా, ప్రింట్ అండ్ న్యూస్ పేపర్ యాడ్ వలన, అదర్స్ వల్ల అని చెప్పేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. చూడండి, ఇది ఫస్ట్ నేమ్, ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ మిడిల్ నేమ్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ లాస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్టార్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, రెడ్ స్టార్. అంటే ఈ స్టార్ ఉన్నాయన్నీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ స్టార్ లేకుంటే అది ఆప్షనల్ అని అర్థం. సో మీకు మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్ ఇచ్చేసేయండి, లేకుంటే లేదు. ఇక్కడ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఇక్కడ మళ్ళీ ప్రైమరీ కాంటాక్ట్ నెంబర్, మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వాట్సాప్ కన్సెంట్ అని ఉంది ఫ్రెండ్స్. మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఇఫ్ యూ కన్సెంట్, యాక్సెంచర్ మే యూజ్ వాట్సాప్ యాజ్ అన్ అడిషనల్ మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ యూ. ద కమ్యూనికేషన్ వుడ్ ఇంక్లూడ్ రిక్రూట్మెంట్స్, ఆన్బోర్డింగ్ రిలేటెడ్ ఆల్టర్నేట్ అండ్ నోటిఫికేషన్స్. అంటే మీకు ఏమైనా రిక్రూట్మెంట్స్ ఉన్నా కానీ, ఆన్బోర్డింగ్స్ ఉన్నా కానీ, ఇంకేమైనా మిగతా నోటిఫికేషన్స్ ఏమైనా కానీ మీకు వాట్సాప్కి పంపాలా వద్దా అని అడుగుతుంది. సో ఎస్ అయితే ఎస్ ఇచ్చేసేయండి, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీ జెండర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీ స్టేట్, ఇక్కడ మీ స్టేట్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అడ్రస్ డీటెయిల్స్. సో ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేసేయండి, ఫుల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీ పిన్ కోడ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ సిటీ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ స్టేట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీ కంట్రీ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అడ్రస్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మళ్ళీ పిన్ కోడ్, సిటీ, స్టేట్, కంట్రీ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, అంటే మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటో దాన్ని ఇచ్చేసేయండి. ఇక్కడ చూడండి, పోస్ట్ గ్రాడ్యుయేషనా, అండర్ గ్రాడ్యుయేషనా, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ అయితే అండర్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇట్లా వస్తుంది. మీ డిగ్రీ ఏంటి అని అడుగుతుంది. తర్వాత మీ కాలేజ్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. నెక్స్ట్ మీ బ్రాంచ్, మీ కాలేజ్ నేమ్ ఏంటి అని అడుగుతుంది. మీ బ్రాంచ్ ఏంటి అని అడుగుతుంది. మీ యూనివర్సిటీ ఏంటి అని అడుగుతుంది. గ్రాడ్యుయేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మంత్ ఆఫ్ స్టార్టింగ్, ఇయర్ ఆఫ్ స్టార్టింగ్, ఎప్పుడు స్టార్ట్ అయింది, మంత్ ఆఫ్ పాసింగ్ అంటే ఎప్పుడు ఎండ్ అయింది, ఏ మంత్లో ఎండ్ అయింది, ఏ ఇయర్లో ఎండ్ అయింది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్సంటేజ్ ఆర్
సిజిపిఏ అంటే మీరు పర్సెంటేజా సిజిపిఏనా ఏదైతే అది ఇక్కడ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. టు ప్రొఫెషనల్ డీటెయిల్స్ టోటల్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి డూ నాట్ ఇంక్లూడ్ ఇంటర్న్షిప్స్ అని అడుగుతుంది. అంటే కొంతమంది ఇంటర్న్షిప్స్ చేసి ఉంటారు, నేను 6 months ఇంటర్న్షిప్ చేసిన 3 months ఇంటర్న్షిప్ చేసిన అది వర్క్ ఎక్స్పీరియన్స్ కాదు అని వీళ్ళు అడుగుతున్నారు. అది కాకుండా మీరు ఏదైనా జాబ్ చేస్తే ఎస్ అయితే ఎస్, నో అయితే నో, అది ఎంత ఎక్స్పీరియన్స్ 1 to 6 months 7 to 11 months మోర్ దాన్ 11 months ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు మీ ఎక్స్పీరియన్స్ ఇచ్చినాక ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతుంది. ఇక్కడ లేటెస్ట్ వర్క్ ప్రొఫైల్ అని అడుగుతుంది. కంపెనీ మీరు ఇప్పుడు ఏ కంపెనీలో చేస్తున్నారో ఆ కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ స్కిల్స్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ప్రైమరీ స్కిల్స్ ఇచ్చేసేయండి. సెకండరీ స్కిల్స్ ఇవి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏంటి ప్రైమరీ స్కిల్స్ ఏంటి అవన్నీ చూసుకొని ఇచ్చేసేయండి. సెకండరీ స్కిల్స్ ఏంటియో చూసుకొని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. సర్టిఫికేషన్ డీటెయిల్స్, సో ఎందులో మీకు సర్టిఫికేషన్ ఉందో అవన్నీ చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సర్టిఫికేషన్ 2 సెకండ్ ఇంకేమైనా సర్టిఫికేషన్ ఉంటే అది ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. అండి లాంగ్వేజ్ సర్టిఫికేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హ్యావ్ యూ డన్ యువర్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫారెన్ లాంగ్వేజ్. మీరు ఏమైనా ఫారెన్ లాంగ్వేజెస్లో చేసి ఉంటే ఓకే చేయండి, లేకుంటే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. హ్యావ్ యూ డన్ ఎనీ కోర్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్. మీరు ఏదైనా కోర్సు ఫారెన్ లాంగ్వేజెస్లో నేర్చుకున్నారా అని అడుగుతుంది. ఒకవేళ నేర్చుకుంటే అవేంటో ఇక్కడ ఉంటాయి చూడండి, ఫ్రెంచ్, జర్మనీ, జపనీస్ ఎందులో మీరు నేర్చుకుంటే అది ఇచ్చేయండి, లేకుంటే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసేయండి. మళ్ళీ డూ యూ డన్ ఎనీ కోర్స్ ఇన్ ఫారెన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఎస్ అని, లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్స్, మీకు ఎక్కడెక్కడ జాబ్ కావాలి అనేసి 3 ఇచ్చిండు. ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ 1, ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ 2, ప్రిఫర్డ్ జాబ్ లొకేషన్ 3. ఈ 3 ఏవైనా 3 సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అదర్ డీటెయిల్స్ యూ కంప్లీట్ యువర్ రిలవెంట్ డిగ్రీ విత్ ద స్టిపులేటెడ్ డ్యూరేషన్ ఫర్ ద డిగ్రీ. అంటే మీరు ఆప్షన్స్ కరెంట్లీ పర్సింగ్ మై ఎడ్యుకేషన్ డిగ్రీ టుక్ ఎక్స్టెన్షన్ మోర్ దాన్ 12 months. అంటే మీరు మీ డిగ్రీ ఉన్న 3 years 2 yearsలలోనే చేసిల్లా, లేకుంటే ఎక్స్ట్రా మంత్స్ ఏమైనా తీసుకున్నారా ఇంకా అని అడుగుతుంది ఫ్రెండ్స్. అది ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఇక్కడ బ్యాక్లాగ్స్ అని అడుగుతుంది. మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఎస్ అని, లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ హ్యావ్ యూ అపియర్డ్ ఫర్ అన్ అసైన్మెంట్ and or interview process for Accenture in last 3 months. అంటే ఈ లాస్ట్ 3 monthsలలో మీరు యాక్సెంచరీలలో ఏమన్నా ఇంటర్వ్యూ కానీ అసైన్మెంట్స్ కానీ రాసిల్లా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సెలెక్ట్ యువర్ నేషనాలిటీ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్. మీ నేషనాలిటీ ఏంటి, ఇండియనా నాన్ ఇండియనా అని అడుగుతుంది. ఇండియన్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ డీటెయిల్స్. హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ వైవా. అంటే మీ ఫైనల్ ఇయర్ అయిపోయిందా, ఫైనల్ సెమిస్టర్ అయిపోయిందా, ఇంక్లూడ్ విత్ వైవాతోని అయిపోయిందా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఒకవేళ అయిపోతే ఎస్ అని మీరు ఇచ్చిల్లు అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఫైనల్ ఇయర్ అండ్ ఫైనల్ సెమిస్టర్ రిజల్ట్ డిక్లరేషన్ మంత్ ఎప్పుడు వస్తుంది, ఆ డిక్లరేషన్ ఆ ఫైనల్ ఇయర్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో ఏ మంత్లో వస్తుందో అది ఇచ్చేసేయండి. ఇక్కడ అటాచ్మెంట్స్ ఫ్రెండ్స్. ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు చూపించాలి కదా ఫ్రెండ్స్ మనకి ఇన్స్ట్రక్షన్స్ ముందే ఎట్లా ఫోటో ఉండాలి, వెనకంతా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఓన్లీ ఫోటో మాత్రమే క్లారిటీగా పడేటట్టు ఉండాలి ఫ్రెండ్స్. అది చూసుకొని అది ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గవర్నమెంట్ ఫోటో ఐడి కార్డు ఇచ్చేసేయండి. ఏమి ఇవ్వాలనుకుంటున్నారు, ఓన్లీ పాన్ కార్డ్ ఒకటే ఉంది ఫ్రెండ్స్. పాన్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి, పాన్ కార్డ్ ఇచ్చేసేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ మీ పాన్ కార్డ్ ఫోటో, అది కూడా మనకు ముందు ఇన్స్ట్రక్షన్స్లోనే చెప్పిళ్ళు ఎలా పాన్ కార్డ్ ఫోటో తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనేసి. సో అట్లా చేసేయండి. ఇక్కడ డిజబిలిటీ ఫ్రెండ్స్.
మీరు డిజబిలిటీ అయితే ఎస్ లేకుంటే నో అని ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ డిక్లరేషన్ ఫ్రెండ్స్, అన్నిటికీ అగ్రీ చేసేయండి. ఐ అగ్రీ అని చేసేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్, సో అగ్రీ చేసేయండి ఫ్రెండ్స్ అన్నిటికీ. ఇక్కడ సబ్మిట్ చేసేయండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసినట్టే ఫ్రెండ్స్. ఒకవేళ మీ డీటెయిల్స్ అన్నీ యాక్సెంచరీ వాళ్ళు ఓకే చేసి వాళ్ళకి కావాల్సిన జాబ్ రోల్కి మీకు అన్ని స్కిల్స్ ఉంటే మీకు కంపల్సరీ ఈమెయిల్ వస్తుంది ఫ్రెండ్స్, మెయిల్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.